కరెక్ట్ ఇంకా 25 కిలోమీటర్స్. సో లెట్స్ గో. బ్యాక్గ్రౌండ్ లో పీక్స్ అంటే పీక్స్ ఉంది. అసలు ఈ లొకేషన్ నుంచి జరగబోతే అయితే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బబ్లు ఆఫీషియల్. సో మీకు తమిళ చూస్తే అర్థమై ఉంటుంది ఆల్రెడీ. సో మేము గాడ్స్ ఆఫ్ వ్యాలీకి వెళ్తున్నాం. ప్రజెంట్ మొత్తం ఫుల్ ప్యాక్. లెట్స్ గో గైస్. ఆల్ ఓకే కదా? ఆల్ గుడ్. ఆల్ గుడ్ టు టేక్ ఆఫ్. చలో లెట్స్ గో. 10 కిలోమీటర్ దగ్గరలో లేదు ఇక్కడ ఉంటుంది. చెప్పరా ఎందుకైనా గైస్, ఫ్యూయల్ చేయించడానికి ఆగినాము. యాక్చువల్గా ఏదైనా మంచి పెట్రోల్ బంక్ కోసం చూసి వెళ్ళాము. షెల్ వచ్చింది. షెల్ మంచి క్వాలిటీ పెట్రోల్ బంక్, కాకపోతే కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు ట్రిప్కి ఎంత కావాలో అంత ఫుల్ చేపిస్తున్నాను. గైస్, నేను చూపించే ప్రతి ఒక్క ప్లేస్ కూడా ఇంపార్టెంట్ ప్లేస్. సో ఈ వ్లాగ్ని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, ఓకేనా? ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేస్ వచ్చేసి బర్త్ ప్లేస్ ఆఫ్ ఛత్రపతి శివాజీ మహారాజ్. సో ఇక్కడ నుంచి వెళ్ళి శివనరి ఫోర్ట్ ఓన్లీ 5 కిలోమీటర్సే. సో మీకు ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి మీరు 5 కిలోమీటర్స్ తర్వాత శివనరి ఫోర్ట్కి వెళ్ళిపోవచ్చు. ఇది డికాషన్. మాకైతే చాయ్ దొరకలేదు. టీకే సో మాకైతే ఇక్కడ డికాషన్ దొరికింది. ఆల్మోస్ట్ చేసానా. ಅರ್ಥವಾಯಿತು. ನಿಮ್ಮ ಫೋನನ್ನು ಅನ್ಲಾಕ್ ಮಾಡುತ್ತೀರಾ? ಅದನ್ನು ಮಾಡಲು ನಾನು ಆಪ್ ಅನ್ನು ತೆರೆಯಬೇಕಾಗಿದೆ. బాగుంది. ఇంకొక 20 కిలోమీటర్స్ ఉంది. యాక్చువల్గా మేము ఒక 1 అవర్ స్లీప్ వేసినాం అన్నమాట. సో అది మ్యాటర్. ఎప్పుడో మనం రీచ్ అయ్యి ట్రెక్కింగ్ కూడా స్టార్ట్ చేయాలి. బట్ మీకు కొన్ని వ్యూస్ చూపించాలని చెప్పేసి మళ్ళీ మధ్యలో ఒక ప్లేస్ లాగి పడుకున్నాం. సో ఒక 1 అవర్ రెస్ట్ తీసుకున్నాం. సో అక్కడనే ఇప్పుడు ఈ డికాషన్ తాగేసి క్రితం ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాం. సో వ్యూ మాత్రం క్రేజీ ఉంది. ఇప్పుడు నేను చూస్తున్నా కదా, లిటరల్లీ క్రేజీ అంటే క్రేజీ. కరెక్ట్ ఇంకా 25 కిలోమీటర్స్. సో లెట్స్ గో. ఒక మంచి స్పాట్ అంటే మంచి స్పాట్ దొరికింది మాకు. క్రేజీ అంటే క్రేజీ ఉంది. బ్యాక్గ్రౌండ్ లో పీక్స్ అంటే పీక్స్ ఉంది. అసలు ఈ లొకేషన్ నుంచి జరగబోతే అయితే లేదు. బట్ ఇంకొక 20 కిలోమీటర్స్ వెళ్ళాలి మనం. సో లెట్స్ గో. ఇంకెన్ని లొకేషన్స్ వస్తాయో చూడాలి. చలో. మాల్ షేడ్స్. మంచి వాటర్ ఎట్లా వస్తున్నాయి ఒకసారి అక్కడ నుంచి వెళ్ళి ఎగ్జాక్ట్లీ ఒక లొకేషన్ వస్తుంది ఇప్పుడు. వెయిట్ అన్న, నువ్వు కూడా వెబ్సైట్ చూడు ఒక్కసారి. గైస్, ఇక్కడ
ఇక్కడ వాటర్ ఉన్నట్టున్నాయి. మేబీ ఆ వాటర్ అని స్ప్రింక్లర్ ఇట్లా వస్తుంది. అది వాటరే అన్న, వాటర్. ఫుల్ స్లీప్ వేసేసిండు. క్రేజీ అంటే క్రేజీ వర్షం పడుతుంది. అబ్బా 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 అబ్బా. అసలు ఏం కనిపిస్తలేదు మొత్తానికి. 2 minutes మొత్తం అంటే మొత్తం ఫుల్ అయిపోయింది. గైస్, ఇంకొక 2 minutes లో ఉంటాం మన డెస్టినేషన్. బట్ ఘోరంగా అంటే ఘోరంగా మంచి, అసలు ఏం కనిపిస్తలేదు. ఫుల్ అంటే ఫుల్ కవర్ అప్ అయింది మొత్తం. నేను బ్యాక్ సీట్ తీసుకొని వీళ్ళ గైడ్ చేస్తూ ఉంటున్నా, క్లియర్ ఇంకో రోడ్ అబ్జర్వ్ చేస్తూ. నేను సేఫ్ హ్యాండ్ లెక్క డ్రైవర్ అయిపోయినా. నేను నా హ్యాండ్ నేను లాగింగ్ చేస్తా ఉన్నా, ఎవరి మీదలో వాళ్ళు ఉన్నాం. మార్నింగ్ 8:05 అవుతుంది, కానీ అసలు మేము ఇంతవరకు సూర్యుడిని చూడలేదు. అండ్ ఈవెన్ ఒక షార్ప్ లైట్ ని కూడా చూడలేదు. కంప్లీట్లీ ఫాగ్ తో ఫుల్ అయిపోయింది. అండ్ చాలా మంది వస్తున్నారు టూరిస్ట్ కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి ఆర్ వీకెండ్ రిలాక్స్ కావడానికి. డిఫరెంట్ పీపుల్ కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ లొకేషన్స్. అండ్ మేము మార్నింగ్ చెప్పిన ఆల్రెడీ స్టార్టింగ్ లోనే ఒక 1 hour స్లీప్ వేసిందే బెస్ట్ అయింది. ఎందుకంటే ఈ వ్యూ మొత్తం మిస్ అయిపోతుండే. మీకు ఇప్పుడు చూపించిన ఫ్రంట్ మొత్తం మార్నింగ్ చీకట్లో ఈ టైం కి ఇది ఇట్లా కనిపిస్తుంది. ఇంకా 5 కి అట్లా వచ్చి ఉంటే ఏం కనిపిస్తుంది నాకు. సో వీఆర్ రియలీ ఎంజాయింగ్ దిస్. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ అండర్ ఎస్టిమేటెడ్ ప్లేస్ అన్నట్టు. అట్లా అని చెప్పి ఓవర్ ఎస్టిమేటెడ్ ప్లేస్ కాదు, బట్ వి షుడ్ ఎంజాయ్ అటువంటి ప్లేస్. డెఫినెట్ గా ఎక్స్ప్లోర్ కావడానికి ట్రావెల్ ఎక్సలెంట్ ప్లేస్. పూణేకి ఇక్కడికి వస్తే మాత్రం ఫ్యామిలీతో క్రేజ్ ఉంటుంది. కానీ ఎవరైతే కొంచెం లైక్ కొంచెం డేర్ పర్సన్స్ ఉంటారో వాళ్ళు వస్తేనే బెస్ట్. బెటర్ టు కమ్ విత్ ఫుల్లీ ఎక్విప్డ్. నార్మల్ గా ఏముందిలే అన్నట్టు వస్తే మాత్రం ఇబ్బంది పడతారు. అండ్ ప్రాపర్ ఎక్విప్మెంట్స్ అంటే లైక్ ప్రాపర్ షూ కావాలి, అండ్ బెటర్ వాటర్ బాటిల్స్ లాంటివి క్యారీ చేయడము, అండ్ జర్కిన్స్ లాంటివి క్యారీ చేయడము. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ మార్నింగ్ ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు వర్షం పడట్లేదు అర్థం కావట్లేదు. అండ్ ఒకవేళ వెహికల్ వస్తే ప్రాపర్ వెహికల్ రావాలి. ఘాట్ సెక్షన్ ఉంటుంది. అండ్
పూణే నుండి రెంటల్స్ లో వచ్చినా కూడా ప్రాపర్ రెంటల్ పర్సన్ కావాలి. అంటే మీకు లొకేషన్స్ ఎక్కడ కనిపించినా ఆపమంటే ఆపేలాగా, అవును. ఇరిటేట్ కానీ ఒక మంచి ట్రావెలర్ ని మీరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అంటే ఒకసారి ఘాట్ సెక్షన్ స్టార్ట్ అయినప్పటి నుంచి విల్ సీ అట్లీస్ట్ 100-120 ప్లేసెస్. అండ్ ప్రతి ప్లేస్ చూస్తే ప్రతి దగ్గర అరే ఇక్కడ ఆగి ఫోటో దిగితే బాగుంటుంది, చూస్తే బాగుంటుంది అనిపిస్తుంది. మెయిన్ ఇక్కడ మనం ఓన్ వెహికల్ తీసుకొని వస్తే బెస్ట్. ఎందుకంటే మనకు నచ్చిన ప్లేస్ లో ఆగొచ్చు, ఫొటోస్ దిగొచ్చు, ఒక 5 to 10 minutes ఆ వైబ్ ని ఎంజాయ్ చేయొచ్చు. సో మేము మా ఓన్ వెహికల్ తీసుకుని వస్తాం కాబట్టి నేనైతే చాలా క్యాప్చర్ చేస్తా ఉన్నా. సో మీకు వీడియో చూస్తే అర్థమవుతుంది. అండ్ బెటర్ ఓన్ వెహికల్ తో వస్తే బెస్ట్. అండ్ ఓన్ వెహికల్ తో కూడా రిస్క్. ఇంకోటి ఏంటంటే ఇంత సేఫ్ డ్రైవ్ చేయాలన్నా కూడా రిస్క్. మోర్ ఎవర్ ప్రాపర్ రైడ్ ని ఎవరైతే ఎంజాయ్ చేస్తారో, డ్రైవ్ ని ఎవరైతే ఎంజాయ్ చేస్తారో, దే విల్ బి ఎంజాయింగ్ దిస్ రైడ్ ఎ లాట్ విత్ ఓన్ వెహికల్. ఎందుకు అంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఘాట్ సెక్షన్ లో అట్ జీరో విజిబిలిటీ, ఇట్స్ ఎ గుడ్ స్పాట్ అన్నమాట. అది ఎక్స్పీరియన్స్. ఆడికించి నువ్వు నిలబడి చూసుకోవచ్చు వ్యూ. खाली जायचं. काळू वॉटरफॉल एक येते इकडे पाठीमागे आता काही खाणार नाही. काळू वॉटरफॉल వస్తుందంట ముంగడు పోతే. అదే మనం పోవాల్సింది. హాయ్ బోలో. సే హాయ్. మేము వ్యూ పాయింట్ లో ఆగాము, కనుక్కున్నాము ఇంకెంత దూరం ఉంది మన ట్రెక్ అని. అండ్ దిస్ ద వ్యూ పాయింట్. అరే మన బుట్ట తింటారు ఎవరు? అదన్నా కొంచెం ఈ పంచులేక క్రేజ్ ఉంటుంది. సో ఇది జస్ట్ స్టార్టింగ్ అక్కడి నుంచి వెళ్ళి కాలు వాటర్ ఫాల్స్కి రావడం మాత్రమే చూపించాను. అండ్ నెక్స్ట్ వచ్చే వ్లాగ్ మొత్తం క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది. ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్గా చాలా క్యాప్చర్ చేసిన. అండ్ వ్లాగ్ కూడా చాలా లెంత్ ఉంటుంది. సో ఈ వీడియోకి కామెంట్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చే వ్లాగ్స్ అయితే పీక్స్ అంటే పీక్స్ ఉంటుంది, ఐ ప్రామిస్ యూ. అండ్ వ్లాగ్ కూడా చాలా లెంత్ ఉంటుంది. సో ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా. అండ్ ప్రోమో యూట్యూబ్లో అప్లోడ్ చేసిన, షార్ట్స్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా అప్లోడ్ చేసిన, వెళ్ళి చెక్ చేయండి.